ఎప్పుడైతే మాట్లాడుకోవాల్సిన వాస్తవం ఉంది, హిందువులు సెక్యులర్ గా మారడానికి ఎంతో కొంత ఇంకా కుల వివక్షత అయితే కారణం ఉంది. అది ఆర్థిక బలం కావచ్చు, అంగబలం కావచ్చు. కాబట్టి అది పోగొట్టాలి అంటే మంగలి పని మంగళాయంతోనే చేయించాలి. అప్పుడు ఎంత ఉన్నత కులమోడికైనా మంగలి వాళ్ళ ఒక వర్ణం ఎందుకుంది అనేది తెలుస్తుంది. చాకలి వాళ్ళ పని చాకలి వాళ్ళతో చేయించాలి. అలా అని అంటే మా వృత్తులు కాబట్టి మమ్మల్ని అందులోనే చేసుకోమంటావా, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అంటే అన్న మీకన్నా గొప్పోళ్ళు లేరు. పంతులు 3 ముళ్ళ బంధంతో ఇద్దరిని కలపాలంటే ముందు మీ అవసరాలే ఉన్నాయి. అంత గొప్ప వాళ్ళు మీరు. కాబట్టి మీ చేతి వృత్తులను వాళ్ళకి ఇచ్చేయకండి. మీరు చేసే ఆయిల్ మసాజ్ ముందు జావీద్ హబీబ్ లో 850 రూపాయలు పెట్టి చేయించుకునే ఆయిల్ మసాజ్ ఎక్కడ పనికి రాదు. అది తెలియాలి అంటే కుల వృత్తుల్ని కాపాడుకోవాలి. ఆ కుల వృత్తుల్ని కాపాడుకోవడానికి మీ ఆలయాలను ఇక నుంచి మార్గదర్శకాలుగా మార్చుకోండి. ఎప్పుడైతే ఆర్థికంగా మనం సస్టైన్ అవ్వగలుగుతామో ఖచ్చితంగా కూడా ఏ జిహాద్ బారిన ఎవ్వరము కూడా పడము. గడప లోపల కూడా కులం ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఏ అర్ధరాత్రి నిద్ర లేపినా కూడా నువ్వెవరు అంటే హిందూ అని చెప్పగలిగే రోజు రావాలి. అది వచ్చిన రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాలని కోరుకోవసరం లే, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలని కోరుకోవసరం లే, అఖండ భారత్ కాషాయ రంగంగా మారుతుంది అని చెప్పడానికి కలలు కనాల్సిన అవసరం లేదు, జరిగిపోద్ది. ఒక్కటే చెప్తున్నా ఫైనల్ గా, కుల వృత్తుల్ని కాపాడుకుందామన్నా మన గుళ్లను ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు ఆదాయ మార్గాలుగా మార్చుకుందాం. మన వ్యవస్థని హిందూ సమాజం నుంచి హిందుత్వం పుట్టాలి కానీ హిందుత్వంలో నుంచి హిందూ సమాజం పుట్టకూడదు. హిందూ సమాజాన్నే హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఆ దిశగా హిందూ సమాజం అడుగులు వేయాలి. అదొక్కటే నేను కోరుకునేది. అది జరగాలి. ఈసారి మనం మాట్లాడుకుంటే సవాళ్ళు కాదన్నా, మనం సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలి.